బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఒక ఊరటనైతే కల్పించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. టీజీపీఎస్సీ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదా అంటూ కూడా ప్రశ్నించింది. 2014 నుంచి అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదా అంటూ కూడా సూటిగా ప్రశ్నించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చాలా డెలికేట్ పదాలు వాడారన్న హైకోర్టు ధర్మాసనం తుది తీర్పుకు లోబడి 563 గ్రూప్ 1 ర్యాంకర్లకు పోస్టింగ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది హైకోర్టు. తాజా తీర్పుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా భారీ ఊరటగా మనం చెప్పుకోవాల్సిన సుమారుగా 600 ఇటు 563 సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక బిగ్ రిలీఫ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 ఏళ్ల పాటు నిరీక్షణకు సంబంధించి కొంత ఊరట లభించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ నెల 9న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా మధ్యంతరంగా దాన్ని సస్పెండ్ చేస్తూ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కూడా అంటే సుమారుగా గంట 45 నిమిషాల పాటు అంటే సుమారుగా గంట పాటు దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు ఒకవైపు క్వాలిఫై అయిన అభ్యర్థులతో పాటు దీనికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేశారో వారితో పాటు ఇటు ముఖ్యంగా అడ్వకేట్ జనరల్కి సంబంధించి కూడా పూర్తిగా ఏం జరిగింది ఏంటి సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై చేసే అవకాశం కనిపించింది. పూర్తి స్థాయిలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా రీవాల్యుయేషన్ కావచ్చు, మరొకసారి ఎగ్జామ్ నిర్వహించడానికి కష్టతరమైన అంశంగా పేర్కొంది. ఎందుకంటే అటు దేశంలోని ఎక్కడ లేని విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా న్యాయబద్ధంగా ఉంది. గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కూడా ఎక్కడ రీవాల్యుయేషన్ సంబంధించి కావచ్చు రీఎగ్జామినేషన్ నిర్వహించలేదు. చాలా నిక్కచ్చిగా ఖచ్చిత ఫలితాలతో కూడా ఎగ్జామ్స్ నిర్వహించింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు పలువురు న్యాయవాదులు కూడా చాలా సుదీర్ఘంగా ఇటు అంటే ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థుల తరపున అదేవిధంగా ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఇందులో దీనికి సంబంధించి కొంత రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా చెప్పిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని కూడా చాలా సుమారుగా అంటే 45 నుంచి గంట పాటు కొంత వాదనలు జరిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి నెల 9 ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించి రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే 8 నెలల తర్వాత మరొకసారి మెయిన్స్ నిర్వహించాలంటూ కూడా చెప్పిన పరిస్థితులకు సంబంధించి కూడా దీనికి సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి ఏంటంటూ కూడా చెప్పిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో అక్టోబర్ 16 మరొకసారి దీనికి సంబంధించి వాదనలు కొనసాగిస్తాం, విచారణ జరుగుతున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 సంబంధించిన పరీక్ష జరిగింది. 563 అభ్యర్థులు కూడా ఇందులో ఉత్తీర్ణులయ్యారు. వాటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ వచ్చింది. కానీ దీనికి సంబంధించి గత సింగిల్ మించిన తీర్పుకు సంబంధించి కూడా ఇటు అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వారి బాధను వెల్లడించడం జరిగింది. చాలా వ్యయ ప్రయాసాల పడి తమ పిల్లలను కష్టపడి చదివించుకున్నా కానీ ఇలాంటి తీర్పుల తర్వాత తాము ధైర్యాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. తిరిగి మరొకసారి రీవాల్యుయేషన్ చేసినా ఎగ్జామ్ చేసినా కానీ దానికి అటెండ్ అయ్యే పరిస్థితులు ఉండవంటూ కూడా వారి యొక్క బాధను వెళ్ళగక్కే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి తాజాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా సస్పెండ్ చేస్తూ ఇటు దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు తీసుకోవచ్చు, ఉద్యోగ నియామక పత్రాలు కూడా జారీ చేసుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 16వ తేదీన తుది తీర్పు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఈ 563 మంది అభ్యర్థులకు సంబంధించిన భౌతికంకి సంబంధించి కూడా ఒక కీలక విషయాన్ని వెల్లడించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఇంకా కేవలం కొంతమంది అభ్యర్థులు చేసిన ఫాల్స్ ఎలిగేషన్ సంబంధించి కాబట్టి ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగలేదు, కొంత ఎలాంటి జరగలేదు. కానీ దీనికి సంబంధించి నిరాధారమైన ఆరోపణలు చేసి ఎవరైతే ఎన్నికయ్యారో క్వాలిఫై అయ్యారో వారికి సంబంధించి కూడా వారిని మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారి వాదనలు ఉన్నాయంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఇక సింగిల్ బెంచ్ ఇచ్చిన ప్రతి 23 పేజీలకు సంబంధించిన తీర్పును ప్రతి పేజీని కూడా వెరిఫై చేస్తూ అందుకు సంబంధించిన అందులో ఏం పొందుపరిచింది ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే దీనికి సంబంధించిన గతంలో పిటిషన్ వేశారో వారి పక్షాన అదేవిధంగా లిస్టులో ఎన్నికైన అభ్యర్థుల పక్షాన అదేవిధంగా టీజీపీఎస్ సంబంధించిన పక్షాన కూడా సుమారుగా ఒక 6-7 మంది సంబంధించిన
న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి చాలా అంశాల వారీగా లోతుగా విచారణ చేశారు. పిన్ టు పిన్ సంబంధించిన విషయాన్ని కూడా ఇటు సిజిఎస్ ముందుకు ఉంచే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు ఇది 563 అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక భారీ రిలీఫ్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్ రెడ్డి, తాజా తీర్పుకు సంబంధించి ఈ ఎవరైతే అభ్యర్థులు 563 మంది ఉన్నారో వారి నుంచి కావచ్చు, విద్యార్థి లోకం నుంచి కావచ్చు, లేదంటే న్యాయ నిపుణుల నుంచి కావచ్చు, ఏం చెప్తూ ఉన్నారు ఈ తీర్పుకు సంబంధించి? వారి స్పందన ఏ రకంగా వినిపిస్తూ ఉంది? కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన కీలక విషయం వెల్లడైంది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి కొంత ఒక మంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 563 సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా వారి జీవితానికి సంబంధించింది. ఎందుకంటే మరొకసారి ఒక పరీక్ష నిర్వహించాలంటే కూడా ఇటు టీజీపీఎస్ యంత్రాంగం కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది, భారీ ఖర్చుతో కూడా కూడుకోవాల్సి ఉంటుంది, పరీక్ష సెంటర్లకు సంబంధించిన ఏర్పాటు సంబంధించి ఉంటుంది. కాబట్టి అనేది గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ తరహా రీవాల్యుయేషన్ సంబంధించి కావచ్చు, రీ ఎగ్జామినేషన్ చేసిన చరిత్రలో ఎక్కడా లేదు. ఎందుకంటే దేశంలోని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోల్చుకుంటే తెలంగాణ అనేది కూడా కొంత ఇటు అటానమస్ బాడీగా ఉన్నది, రాజ్యాంగబద్ధంగా దీనికి సంబంధించిన మెంబర్స్ ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు. కాబట్టి తమ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేయాలంటూ కూడా ఇటు అడ్వకేట్ జనరల్ కూడా ఇటు టీజీపీఎస్ పక్షాన కూడా చాలా వాదన వినిపించే ప్రయత్నం చేశారు. కేవలం ఫాల్స్ ఎలిగేషన్తో 563 సంబంధించిన అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళం చేసే ప్రయత్నమే జరిగిందంటూ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అటు ఎవరైతే ఫాల్స్ ఎలిగేషన్ చేశారో వారి పక్షానికి సంబంధించిన న్యాయవాది వాదనలు వినేది, ఆ తర్వాత లిస్టెడ్ అయిన ఎవరైతే జనరల్ ర్యాంకింగ్ అభ్యర్థుల వాదన సంబంధించిన న్యాయవాది వాదన వినేది, ఆ తర్వాత టీజీపీఎస్ సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అప్పీల్ దాఖలు చేశారు. కాబట్టి దానికి సంబంధించిన రీవాల్యుయేషన్ చేసే ఎదురయ్యే పరిణామాలు ఏంటి, ఏం జరుగుతుందంటూ కూడా పూర్తి స్థాయిలో పూసగుచ్చినట్టు కూడా కొంత విచారణలో వాళ్ళు వెల్లడించారు. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో కొద్ది రోజుల క్రితం ఇటు ప్రెస్ క్లబ్లో కూడా అభ్యర్థులు ఎవరైతే 563 అభ్యర్థులు ఉన్నారో వారు కూడా తమ కుటుంబ సభ్యులు తాము ఎంత కష్టపడి తమ పిల్లల్ని చదివించామో ఆ సందర్భంలో తమ పిల్లలు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్నికవుతారనుకున్న సందర్భంలో ఇలా చోటు చేసుకోవడం తమను కలిసివేసిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి కొంత వారికి ఈ తీర్పు మధ్యంతరంగా ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా సస్పెండ్ చేస్తూ డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా వారు స్వాగతిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కొంత అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే గతంలో దీనికి యాంటీగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు వారు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు, వారి నెక్స్ట్ చర్యలు ఏ రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతానికైతే ఇటు ర్యాంకర్కి సంబంధించిన అభ్యర్థుల పక్షాన ఎవరైతే వాదనలు వినిపించారో వారికి సంబంధించి కూడా విన్నారు. సార్ ఒకసారి చెప్పండి, దీనికి సంబంధించి ఎట్లాంటి వాదనలు జరిగాయి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? రిట్ అపీల్ ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, సింగిల్ జడ్జిమెంట్ గారు ఇచ్చినటువంటిది సస్పెండ్ అయింది. తర్వాత ఏదైతే సస్పెన్షన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెన్ గో హెడ్ విత్ ద ప్రాసెస్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద రిట్ అపీల్స్. ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది? సేమ్ ఇదే కంటిన్యూ ఐఎమ్ నాట్ ఆస్ట్రాలజిస్ట్. October 16th మేము వేర్ ఓన్లీ ది కౌన్సిల్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. ఖచ్చితంగా వేర్ వెరీ పాజిటివ్, ఆప్టమిస్టిక్. మా గ్రౌండ్స్లో వ్యాలిడ్ పాయింట్స్ నేను అనుకుంటున్నాము. మాతో పాటు ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కౌన్సిల్ ఈజ్ దేర్. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి వేరే బ్యాటరీ ఆఫ్ లాయర్స్ ఆర్ దేర్. వీ విల్ అకార్డింగ్లీ ది హానరబుల్ వేరియస్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఫేవర్. ఖచ్చితంగా మేము ఏమనుకుంటున్నామంటే సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటిది కొంత సంబంధించినటువంటిది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఇచ్చారు, ప్రూఫ్ లేకుండా ఇచ్చారు. కాబట్టి దెర్ ఈస్ ఎవరీ ఛాన్స్ అని ఇట్ ఈస్ అవర్ ఆప్టమిస్టెడ్. ఈ అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడు అంటే వాళ్ళకి నియామక పత్రాలు జారీ చేసుకోవచ్చు, ఇక రెగ్యులర్ ప్రాసెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విల్ టేక్ డెసిషన్. పూర్తి స్థాయిలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా కొంత అసంబద్ధంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా కూడా ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి డివిజనల్ బెంచ్ దానిని పూర్తిగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తదుపరి సంబంధించిన టీజీపీఎస్ కూడా దీనికి సంబంధించిన ప్రొసీజర్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఇటు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా సస్పెండ్ చేస్తూ డివిజనల్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందుకు సంబంధించిన కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, 563 అభ్యర్థులకు సంబంధించిన ఎందుకంటే లిస్టెడ్ అయ్యారు కాబట్టి వారికి సంబంధించిన నియామక పత్రాలకు సంబంధించిన జారీ విషయం సంబంధించి కూడా కొంత ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎక్సైజ్ చేస్తున్నట్టుగా మనం చెప్పి, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా
అంతా ప్రక్రియ అంతా పూర్తి చేసింది కాబట్టి ఇక దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయబోతుందో కూడా మనకు కొంత వేచుడుల అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే 563 మంది అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే వాదనలు వినిపించారో వారు మాత్రమే ప్రస్తుతం బయటకు వచ్చారు. వారికి సంబంధించి ఏం జరిగింది ఏంటి 45 నిమిషాల పాటు ఎలాంటి వాదన జరిగాయి కూడా చెప్పే ప్రయత్నం మనకు చేశారు బలరాం. అంటే గతంలో సింగిల్ బెంచ్ తీర్పుపై ఈ రోజు ఇరుపక్షాల వాదనలో ఎటువంటి బలమైన వాదనలు వినిపించాయి? ఈ వాదోపవాదాలు సుమారు ఎంతసేపు కొనసాగాయి? బలరాం, సుమారుగా 40 నిమిషాలకు పైగా ఇటు ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు జరిగినట్టుగా చెప్పాల్సి సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పిచ్చిందో ఈ అభ్యర్థులకు సంబంధించి రీవాల్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత 8 నెలలకు ఒకలా రీవాల్యుయేషన్ చేయకపోతే పరీక్ష నిర్వహించాలంటూ కూడా చెప్పింది. కాబట్టి పూర్తి స్థాయిలో గతంలో ఈ ర్యాంకర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు గతంలో ఫాల్స్ ఎలిగేషన్ చేసిన సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కొన్ని నిరాధారమైన ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎక్కడ పొందుపరచలేదు. కేవలం వాళ్ళు ఇచ్చిన తీర్పులో కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం చేశారు, కానీ అన్ని ఫాల్స్ ఎలిగేషన్ చేశారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి అక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగింది లేకపోతే తప్పుల తడకగా ఉందన్న సంబంధించి కూడా వాటిని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు కూడా సమర్పించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఇటు అభ్యర్థుల ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి పక్షానికి సంబంధించిన న్యాయవాదులు కూడా అనేక అంశాలను లేవనెత్తారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన 23 పేజీలకు సంబంధించి కూడా ప్రతి పేజీని కూడా ఎలాంటి అంశాన్ని పొందుపరిచింది, ఏ విధమైన తీర్పు ఇచ్చిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్ చేశారు. పూర్తిగా ఎగ్జామినేషన్ కావచ్చు కసరత్తు చేయకుండా కూడా దీనికి సంబంధించి తీర్పు ఇచ్చినట్టుగా వారు న్యాయమూర్తి ముందు కూడా కొన్ని వివరాలను చూపించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, అంటే ఈ తీర్పు తర్వాత ఇందాక మనం చూసాం మీరు అభ్యర్థుల తరపు న్యాయవాది కొంత వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి వారి తరపు వాదించిన న్యాయవాది ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? బయటకు వచ్చిన తర్వాత వారి నెక్స్ట్ స్టెప్స్ అంటే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏంటి, వీటికి సంబంధించి ఏమైనా కొంత మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? వారు ఏమైనా అక్కడ అందుబాటులో ఉన్నారా మీకు? ప్రస్తుతానికైతే ఎవరైతే ర్యాంకింగ్ సంబంధించిన అభ్యర్థుల పక్షానికి సంబంధించిన న్యాయవాదులు మాత్రమే బయటకు వచ్చి లోపల ఏం జరిగింది, ఎంతసేపు విచారణ జరిగిందని కూడా కొంత పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి కూడా సస్పెండ్ చేసి సంబంధించి కావచ్చు, ఏ విధంగా సస్పెండ్ చేసిందని కూడా కొన్ని ఆధారాలను మీడియా ముందు చెప్పే ప్రయత్నం వారు చేశారు. కాబట్టి ఇక నిరుద్యోగ సంబంధించిన పక్షాలు కావచ్చు, ఎవరైతే కొన్ని ఎలిగేషన్ చేశారో వారికి సంబంధించిన న్యాయవాదులు కూడా బయటికి రావాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన వాదన కావచ్చు, ఏ విధంగా జరిగింది, ఎందుకు అభ్యర్థులకు సంబంధించిన వారితో చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏకీభవించిందన్న అంశాలు కూడా కొంత వారు బయటకు వచ్చి మనకు చెప్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే 563 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా శుభపరిణామంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. టీజీపీఎస్సీ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదా అంటూ కూడా ప్రశ్నించింది. 2014 నుంచి అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదా అంటూ కూడా ప్రశ్నించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చాలా డెలికేట్ పదాలు వాడారంటూ కూడా హైకోర్టు ధర్మాసనం చెప్పింది. హైకోర్టు తుది తీర్పుకు లోబడి 563 గ్రూప్ 1 ర్యాంకర్లకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది హైకోర్టు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీజీపీఎస్సీకి భారీ ఊరట అయితే లభించింది. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. టీజీపీఎస్సీ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదా అంటూ కూడా ప్రశ్నించింది హైకోర్టు. 2014 నుంచి అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదా అంటూ ప్రశ్నించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చాలా డెలికేట్ పదాలు వాడారన్న హైకోర్టు ధర్మాసనం హైకోర్టు తుది తీర్పుకు లోబడి
563 గ్రూప్ 1 ర్యాంకర్లకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది హైకోర్టు.